ఈరోజు నా బైక్‌కి కొత్త టైర్స్ అయితే వేయబోతున్నాననమాట. సో, చాలా రోజులు అయిపోయింది టైర్స్ మార్చట్లేదు. ఎనకాల టైర్ చాలా దారుణంగా అరిగిపోయింది. సో, నా ప్రీవియస్ టైర్స్ ఎంఆర్ఎఫ్. నేనిప్పుడు సియట్ తీసుకున్నాను. ఎందుకంటే సియట్ కొంచెం స్మూత్‌గా ఉంటదని చెప్పారు. సో, ట్రై చేద్దామని తీసుకున్నాననమాట. ఎదర్ టైర్‌ది చూపించాను. ఒక 30% ఉందండి. పర్లేదు కొంచెం వెళ్ళొచ్చు అన్నారు. కానీ ఎనకాల టైర్ చూసైతే మట్టుకి 0% ఉందండి. అసలు ఎలా తిరుగుతున్నారు మీరు? మొత్తం అరిగిపోయింది. పడిపోతారు. రైనీ సీజన్‌లో ఎస్పెషల్లీ చాలా దారుణంగా ఉంటది పరిస్థితి. సో, అర్జెంట్‌గా మార్చుకోవాలన్నాడు. సో, నేను వెంటనే సియట్ టైర్స్ తీసుకున్నా. 2 టైర్లు కలిపి నాకు 2900 పడింది. సో, విత్ ఫిట్టింగ్ చార్జెస్ రూ. 200 ఎక్స్ట్రా. సో, టోటల్‌గా 3100 పడింది. సో, పనిలో పని ఎదర హెడ్‌లైట్ కూడా హాలోజన్ హెడ్‌లైట్ ఉంది నాది. సో, నాకు కనిపించట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందన్నమాట యెల్లో లైట్. సో, అది మార్పిచ్చేసి ప్యాషన్ ప్రో బ్యాటరీ తీసుకొని ప్యాషన్ ప్లస్ నా బైక్. సో, ప్యాషన్ ప్రో బ్యాటరీ ఏపిచ్చేసి ఎల్ఈడీ లైట్ అయితే వేపించుకున్నా ఎదర. సో, లైటింగ్ చాలా బెటర్ వచ్చింది నాకు. సో, అలాగే సిగ్నల్ లైట్‌ది చిన్నది ఇష్యూ వచ్చిందనమాట. అంటే నాది డాష్ బోర్డ్‌లో ఎదర స్పీడోమీటర్ ఉంటది కదా! కింద చిన్న టర్న్ ఇండికేటర్ ఏసినప్పుడు టర్న్ ఇండికేటర్ లైటింగ్ ఉంటది కదా! అది పోయింది. అన్నీ వేపించాలని ఇంకా చాలా చోట్ల అడిగితే హెడ్ అంతా ఇప్పాలి. సో, కష్టమండి వేయమన్నారు. సో, ఇక్కడ ఆల్రెడీ హెడ్ ఇప్పారు కాబట్టి హెడ్‌లైట్ కోసం. సో, అది కూడా వేపించాననమాట. సో, నాకు 3100 ప్లస్ బ్యాటరీ రూ. 1000 అయింది. 4000లో మొత్తం ఫినిష్ అయిపోయిందనమాట వర్క్.